ఏ క్లాస్ ఉన్నారు ఇక్కడంతా? 9th to 8th. 9th to 10th. మీ పేరుమా? ఈ అమ్మాయి బాగా చేసింది. ఈ అమ్మాయి క్లాస్ కొట్టాలి. భయ్యా బ్రో బాగా చదువుతారా? 10th ఎప్పుడు ఎగ్జామ్స్? బాగా చదువుకుంటున్నారా 10th క్లాస్? నెక్స్ట్ బయట పోతారు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం. మీకు బాగా చదువుకోండి. మీ పేరెంట్స్ ఎందుకు ఇక్కడ పంపించారో అది గుర్తుపెట్టుకొని, లవ్ ఏమీ లేకుండా, అదర్ యాక్టివిటీస్ ఏం లేకుండా ఫోన్ పక్కన పెట్టి హ్యాపీగా చదువుకోండి. బాగా చదువుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన MU2 సార్ గారు మాట్లాడతారు. అయితే మీరు కరాటే నేర్చుకునే వాళ్ళైతే అంత తొందరగా భయపడరు. పొరపాటున కూలి వచ్చినా కానీ ట్రై చేద్దాం, ఎదుర్కొందాం, దాంతో కూడా పోరాటం చేద్దాం, ప్రయత్నం అయితే చేస్తారు. అని ఓడిస్తామా లేదా తర్వాత కానీ ఆ రకంగా జంతువులు కూడా ఎదుర్కొంటాం, మనుషులను ఎదుర్కొంటాం. మనకు సాధ్యం కాని పనులను కూడా ఛేదించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. మానసిక ధైర్యం వస్తుంది, శారీరక దృఢత్వం అనేది ఈ కళల ద్వారా వస్తుందనే ఉద్దేశంతోనే వీటిని పాఠశాల స్థాయి నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఇంతటితో ఆపకుండా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే శారీరకంగా మానసికంగా దృఢత్వం అందుతుంది. తర్వాత బెల్ట్లు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టేటట్టు మళ్ళీ ఇంకో బెల్ట్ చేసి పెడతారు. ఈ రోజుకైతే ఇదే. వీటన్నిటిని కూడా ఇంతటితో ఆపకుండా మీరు అన్ని తీసుకుంటారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మేము మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇక్కడికి మమ్మల్ని మన్నించి ఈ ప్రోగ్రాంకి వచ్చి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మా కృతజ్ఞతలు. ముందుగా RMSA ప్లస్ సర్వశిక్ష అభియాన్ నుంచి ప్రతి సంవత్సరము మాకు ఒక ప్రోగ్రామ్ మాదిరి షెడ్యూల్ మాదిరి ఇస్తున్నాం సార్. దీనికి దాదాపు ఆడపిల్లలకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో అత్యాచారాలు కానివ్వండి, కిడ్నాపులు కానివ్వండి, అంటే మగ ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఏ విధంగా కిడ్నాపులు చేస్తున్నారు, ఏ విధంగా మానవగాలు చేస్తున్నారు, ఈ పరంగా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీంట్లో కూడా ఒక స్కూల్లో కూడా హాస్టల్స్లో కూడా KGPVs కానీ, ABWRS కానీ, ZPHS కానీ, ప్రైమరీ దగ్గర నుంచి కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వము. దానికైతే మా కరాటే AA స్పోర్ట్స్ అకాడమీ తరఫు నుంచి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఆడపిల్లలకి దాదాపు మాకు చెప్పారు సార్, మాకు సెల్ఫ్ డిఫెన్స్ మాత్రం చేయించండి అని చెప్పేసి. కానీ సెల్ఫ్ డిఫెన్స్తో పాటు మేము కరాటేని ఏమంటే వీళ్ళు ఇది నేర్చుకుంటే కటా పరంగా కానివ్వండి, ఈరోజు కటా చేస్తుంటే బెల్ట్ ఇస్తున్నాము. కటా కాకుండా ఒక ఫైట్ పొజిషన్లో కూడా కొన్ని నేర్పిస్తున్నాము. నేర్పించిన తర్వాత ఇంకా నెక్స్ట్ బెల్ట్, ఇప్పుడు ఎల్లో బెల్ట్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ బెల్ట్ ఆరెంజ్. అట్లా మనకి 10 క్లాసులు ఏ విధంగా అయితే ఉంటాయో 10th క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక సంవత్సరం అంతా చదివి సెకండ్ క్లాస్కి పోవాలి. అట్లా 10 సంవత్సరాలు చదివితే కానీ 10th క్లాస్ కంప్లీట్ కాదు. పబ్లిక్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే కరాటే దీంట్లో కూడా ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పర్పుల్, బ్రౌన్ 4, బ్రౌన్ 3, బ్రౌన్ 2, బ్రౌన్ 1, బ్లాక్, ఈ 10 బెల్ట్లు అంటే 10వ క్లాస్. బ్లాక్ బెల్ట్ అనేది 10వ క్లాస్ ఉంటుంది సార్ ఇది. కానీ బ్లాక్ బెల్ట్ అంటే బ్లాక్ బెల్ట్ మ్యాక్సిమము డిఫెన్స్ పరంగా మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2-3 అయినా క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ ఆడపాపకైనా ధైర్యంగా ముందుకైతే సాగుతుంది. వాళ్ళ మీద ఏమైనా జరిగినా కానీ దాడి ఉంటే తిప్పి కొట్టి కనీసం అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ అయ్యే విధంగా అయితే మేము ప్రాక్టీస్ ఇవ్వదలుచుకుంటున్నాము. కాబట్టి మీరు కూడా మా రిక్వెస్ట్ ఏమంటే సార్, ప్రతి స్కూల్లో కూడా మేము సంవత్సరానికి 3 నెలల తరఫున కేవలం మాత్రమే వస్తున్నారు ముందు, కానీ ఇప్పుడు 20 సెక్షన్స్ మాత్రమే ఇస్తున్నారు. మాకి ఇచ్చిన 2 మంత్స్ మాత్రమే, 20 రోజులు మాత్రమే ఇస్తారు. 20 రోజులు వీక్లీ 2 డేస్ అంటేనే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి మా రిక్వెస్ట్ ఏమంటే స్కూల్ స్టార్ట్ అయిన 2 మంత్స్ తర్వాత నుంచి కింద స్టార్ట్ అయితే నిదానంగా ఒక్కొక్క స్కూల్లో ఇప్పుడు మీరు చూశారు ఇదే విధంగానే సంవత్సరం అంతా నీట్గా ఒక 6 మంత్స్ మనకి ఇవ్వగలిగితే గవర్నమెంట్ మా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు MO సార్, మీరు కొద్దిగా దయదలిచి మీరు ఏమైనా ప్రపోజల్ పెడితే DO ఆఫీస్ నుంచి కూడా మాకైతే మేము నేర్పించడానికి ఇంకా ఆస్కారం ముందుకు వస్తుందని చెప్పి సభాముఖంగా తెలుసుకుంటాను సార్. ఈ పిల్లలు అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పాస్ అయినారు. ఇదే విధంగానే ఇయర్లీ కూడా 3 మంత్స్, ఎవరి 3 మంత్స్ మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్స్లో కానీ అవన్నీ ఎవరి 3 మంత్స్ ఒక బెల్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. అట్లా బ్లాక్ బెల్ట్ 3.5 ఇయర్లో కంప్లీట్ అయిపోయింది. అంటే 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది సార్. దానికి
డిఫెన్స్ పరంగా కానీ ఎవరైనా మనకి గొంతు పట్టుకుంటే ఏ విధంగా చేయాలా, 2 చేతులు పట్టుకుంటే ఏ విధంగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే మనకి జీవో ఇచ్చినారు సార్, ఇప్పుడు ఇంకోటి వచ్చేసి సిలబస్ ఇచ్చారు. సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ మేము నేర్పించాలని చెప్పేసి ఈ 20 డేస్లో మాత్రము 3 పంచెస్, 3 కిక్స్, 3 బ్లాక్స్, 2 డిఫెన్స్ తర్వాత అని చెప్పారు. మేము ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ కూడా కంప్లీట్ చేసాము. పిల్లలు అయితే బాగా చక్కగా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడే కాదు చాలా డైలీ కూడా మా మేడంలో అయితే ఖచ్చితంగా మాకు చాలా సహకరించినారు. మేము యాక్చువల్గా అయితే చాలా మంది హాస్టల్స్లో చాలా మంది పిల్లలకి అయితే అలౌ చేయట్లేదు సార్. మాస్టర్లు కూడా తక్కువ ఉండడంలో ఉపాధి కూడా అట్లే కలుగుతుంది. చాలా మంది కూడా కొత్త అయితే బాగా ఇది చేస్తున్నారు సార్. ఎవరి ఇయర్ 3 months అయితే ఖచ్చితంగా మనకి వాళ్ళు కూడా ఉపాధి అయితే కలుగుతుంది మాస్టర్లకి. మేడంలు కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారు. మనం చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ఎవరో ఒక 2-3 టీచర్లు అయితే ఖచ్చితంగా మేడం అయితే పెట్టిపోతున్నారు. అదే విధంగానే మాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా మంచి స్థాయిలో అయితే వీళ్ళకి ఇది టోర్నమెంట్స్ ఉంటాయి సార్. టోర్నమెంట్స్లో కూడా స్కూల్ గేమ్స్లో ఉంది, శాప్లో ఉంది, ఒలింపిక్ అసోసియేషన్ అథారిటీ ఉంది. ప్రతి ఒక్కటి ఉండే వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి టోర్నమెంట్స్ అయితే దాదాపు 4% రిజర్వేషన్ కూడా ఉంటుంది సార్. కరాటేలో ఏదైనా జాబ్ పరంగా ఏమన్నా పిల్లలు కూడా తీసుకునగలిగితే, టోర్నమెంట్లో పాల్గొనగలిగితే, ఈ పిల్లలు అయితే ఎస్పెషల్లీ మొన్న అందరూ ఒక దగ్గర 30 members పైన వచ్చారు. హిందూపూర్లో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్కి ఈ గవర్నమెంట్లో నేర్చుకునే పిల్లలకు మాత్రమే పెట్టారు. రామచంద్ర అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. అక్కడ ఓవరాల్ ఛాంపియన్ దాదాపు ఎన్ని వచ్చింది మేడం? గోల్డ్. టూ మెంబర్ డిఫెన్స్ మా ఈ 2 లైన్స్ ఇట్లా తిరుగు, మీరిద్దరు ఇట్లా 3, 4, 5, 6, 7, 8, 9, 10. Second step. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Last step. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
Silent. Fourth step. 1. 2.